కర్నూలులో నటుడు ప్రకాష్ రాజ్ వైఖరిపై మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక ఘాట్ వద్ద ఎమ్మెల్యే పార్థ సారథితో కలిసి బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హిందుత్వం గురించి మాట్లాడే వారిని కొందరు విమర్శించడం సరికాదని వారు స్పష్టం చేశారు. సొంత మత ఆచారాలు సంప్రదాయాలను పాటించడం ఎలా తప్పుతవుతుందని ప్రశ్నించారు. హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మానుకోవాలని ప్రకాష్ రాజ్కు సూచించారు. ఒకవేళ ఆయన సినిమాలను బహిష్కరించాలని పిలుపునిస్తే తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. क्षेमदेवहितं यदायुः स्वस्ति न इंद्रो वृद्धश्रवाः. గణేశ మహోత్సవ సమితి జిల్లా అధ్యక్షులు ప్రముఖ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి హక్కులు ఇక్కడ కల్పించాం. మన సంస్కృతి గురించి మాట్లాడితే వాడు కమ్యూనల్ అంటాడు, మన గురించి మాట్లాడుకుంటే వాడు కమ్యూనల్ అంటాడు. ఒక సినీ యాక్టర్ ఉన్నాడు అక్కడ, ఎవరు, ప్రకాష్ రాజ్, మేధావి, బాగా చదివాడు. ఆయన ఏం, ఇప్పుడు ఆయన సినిమాలు మనమంతా చూస్తున్నాం కదా, హిందువులు చూస్తారు, క్రిస్టియన్లు చూస్తారు, ముస్లింలు చూస్తారు, అందరూ చూస్తాము, అందరూ అభిమానిస్తారు. ఒక పెద్ద మెంటల్ కేసు అది ఒకటి. ఇప్పుడు మాట్లాడితే ఓన్లీ అటాక్ ఫర్ ది హిందూయిజం మీద. ఇప్పుడు హిందూయిజంలో ఏమైనా తప్పులైతే మేము అటాక్ చేయాలా, హిందువులు ఇది తప్పు ఉన్నాయని. క్రిస్టియన్లు ఏమైనా అటాక్ అయితే వాడు క్రిస్టియన్ అటాక్ చేయాలా, ఏ క్రిస్టియన్ ఏ మతంలో ఉండేవాడు వాడు అటాక్ చేయాలా. అట్లా కాదంట, వాళ్ళు వచ్చి ఏదో తప్పులు బట్టి మతాన్ని ఏమంటామని, ఏం రోగమో అని తెలియదు. పిచ్చోడు రేపొద్దున బీజేపీ పిలిపిస్తుంది అనుకో, మీరు పిక్చర్లు అంతా చూడరాదని ఎవరన్నా పోతాడా? లేవు థియేటర్లు రన్ అవుతాయా బీజేపీ పిలిపిస్తే? ఎంతో గౌరవంగా అందరూ చూస్తారు, అభిమానిస్తారు, అందరూ చేస్తారు. వానికి ఏం రోగం వచ్చిందో తెలియదు, పెద్ద రోగం. నాకు చాలా సంవత్సరాలుగా చూస్తుంటాను, బాధపడుతుంటాను. నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇది, లేకపోతే ఇటువంటి వాళ్ళని పిచ్చి ఆసుపత్రి కన్నా పంపించాల.